నిజంగా కర్రన్నోడిదే బర్రె అనేటటువంటి సామెతని ఈ కూటమి ప్రభుత్వం నిజం చేస్తుందా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల కోసమే అధికారంలోకి వచ్చిందా? వారు చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి రక్తపాతం, రక్తమేధం, నరమేధం సృష్టించాలని ఉవ్విళ్ళూరుతుందా? ఇవన్నీ ఒక్కసారిగా ఆలోచిస్తే ఇవన్నీ నిజాలని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేటటువంటి విధానంలో, ఆ కేసులో ఎంత నిజం ఉంది అనేది సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క ఆధిపత్య పోరులో భాగంగా ఒక నాయకుడు సాక్షాత్తు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని దూషించిన, ఆ దూషించినటువంటి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ స్పందించి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్పందించి వారి యొక్క వ్యతిరేకతను చూపించడం తప్ప మరి ఇంకేం జరగలేదు అక్కడ.